మతం మీద ఓట్లు అడుగుతున్నారు, కులాలను రెచ్చగొట్టి విద్వేషాలను సృష్టిస్తున్నారు. నువ్వు అది నేను ఇది అని చెప్పేసి మనిషిని మనిషిగా చూడడం మానేసినారు. 97 నుంచి చూస్తూనే ఉన్నాం. రామ మందిరం పుట్టినప్పటి నుంచి కూడా దానికోసం చందాలు వసూలు చేస్తూనే ఉన్నారు. మొన్న దొరికినారు వాళ్ళలో వాళ్ళే. ఆ దొంగతనం జరిగినది 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి. ఈ విధంగా ఎన్నో ఏ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తావో అదే మళ్ళీ తిరిగి రివర్స్ కొడుతూ ఉంటుంది. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన ఒక్క మాటతో ఈరోజు అక్కడ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి తీసుకుని వచ్చినారు. తర్వాత లాఠీ చార్జ్ చేస్తే అవన్నీ వీడియోలు చూపిస్తే ఆయన మాట్లాడిన మాటలు వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ, మాకు సమయం లేదు చూడ్డానికి అని చెప్పేసి. మళ్ళీ రెండో రోజు నేను అలా అనలేదని, మళ్ళీ దాని తర్వాత కోర్టులో వచ్చిన వాదనలు బయటికి రిలీజ్ చేయొద్దండి అని అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జిలే తమ మాట్లాడినది, అక్కడ జరుగుతున్న కోర్టు తీర్పులు కూడా బయటికి రాకూడదు, కోర్టులో మాట్లాడిన మాటలు బయటికి రాకూడదని ఒక భయాందోళన అంటే ఏ విధంగా నడుస్తుంది ఈ వ్యవస్థ అని ఆలోచించుకోవాలి. నిన్న చూసాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ సోషల్ మీడియా దానిలకు పాపం ఆయన కూడా రాత్రి 11, 12 అయితే రోజు 2 నిమిషాలు రీల్స్ వదులుతున్న పరిస్థితి, చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిన్న మన వైజాగ్కి రావడం జరిగింది. వైజాగ్ వచ్చి ఆయన ముందు రోజు నేను చాలా బాధపడినాను, నా తల్లిని వీళ్ళందరినీ కూడా క్షమించినాను అని చెప్పేసి ముందు రోజు వీడియో రిలీజ్ చేసి రావడం జరిగింది. నాకు తెలిసి అది దేశంలోని యువత గురించి కాదనుకుంటున్నా, చంద్రబాబును చూసి రిలీజ్ చేసినాడు అనుకుంటున్నా వీడియో. ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవరైనా కానీ ప్రధానమంత్రి కుటుంబాన్ని, ప్రధానమంత్రి భార్యను తిట్టినా కానీ, రోడ్డు మీదకి తీసుకొని వచ్చి మాట్లాడినా కానీ అది ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తా. ఆయనే మొదట మాట్లాడేది. ఆయన ఢిల్లీలో పెట్టినాడు, హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, ఐ యామ్ లోకేష్ ఫాదర్, హూ ఆర్ యూ నరేంద్ర మోడీ అన్నాడు. ఈయనే మహానుభావుడు. 2 నిమిషాలు వీడియో పెడతా, బాగుంటుంది ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఆడ మాట్లాడేది ఈయనే. ఒక్క నిమిషం. చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నాను. నరేంద్ర మోడీ అలాంటి ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరు, విడాకులు కూడా ఇవ్వకుండా. You're asking Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You talk about triple talaq. What about you? You're talking about Mr. Modi's wife. Yeah, I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but really it is personal. ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి. నోట్ రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. గురువుకు నామాలు పెట్టింది మీరు, కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్ష. ఆయనను చూసి కన్నీరు మున్నీరైపోయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నిద్రాహారాలు మానలేసినాడు. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మానేసినాడు, మళ్ళీ మొన్న మానేసినాడు. పాపం ఆయన మాట్లాడేది కూడా వినాలి కదా. నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం, ఏదో చేస్తారని నమ్మకం, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల
గదిలో పడేశారు. అది మనకి ఇచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మరి దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంగరాజు గారు. చట్టం తీసుకుని వెళ్ళిపోయి ఈ రోజు వరకు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు. అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకు పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది. వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అమెరికాలను బయటకు వచ్చిన మోడీ గారు ఎంత నాకు, అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా, దోచేసానా, కాంట్రాక్ట్లు చేసావా? ఎందుకు బెదిరిస్తారా ఎవరైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే. పనిచేసే బతుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజున కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడంలో ఉద్యోగాలు రాగలుగుతున్నాయా? మనకి దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేదు. ఇట్లా ఇంకా వాళ్ళ బావమరిది బాలకృష్ణ అయితే బుల్బుల్ బుల్బుల్ అని మాట్లాడు ఆ రోజు. నిన్న చూస్తే ఆ స్టేజ్ మీద ఇట్లా కరుచుకొని బాగున్నారా 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 అని. ఈ ఆడదరిద్రాలని మనకే పడతా ఉంటాయి. ఎక్కడ లేనివన్నీ వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ జనాలు గమనిస్తున్నారు అనుకుంటున్నాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. మొన్నటి వరకు నరేంద్ర మోడీ కానీ ఇంకోరి గురించి మాట్లాడాలంటే ఆలోచించేవాళ్ళు, విశ్వగురు అని ఇదని. ఒక ఎలక్ట్ అయిన పర్సన్ని ఈరోజు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలా, జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం కోసం యువత ముందుకు రావాలి, పోరాడాలి అనే దానిలకు మొన్న జరిగిన ఒక ఉద్యమం, ఆ ఉద్యమం అనేది స్ఫూర్తి అని మనందరికీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు రోజా గారిని, ఏమా డైమండ్ రాణి అని చెప్పేసి మాట్లాడినాడు. ఈరోజు ఆయన అంటే ఇతని కన్నీళ్ళు వస్తానంట. నీకు రాకూడదు నాయనా. ఎందుకంటే గతంలో లోకేష్ మా అమ్మని తిట్టినాడు అని చెప్పిన, లోకేష్ మా కుటుంబాన్ని తిట్టినాడు అని చెప్పిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తిట్టిన, మళ్ళీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మనకెందుకు రావాలయ్యా కన్నీళ్ళు, మనకెందుకు రావాలయ్యా బాధలు? అలాంటి వాళ్ళు నువ్వు నరేంద్ర మోడీని చూసి బాధపడతాను అంటే ఇంక నేను నటన కాదని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఎంతోమంది బయటకు వచ్చి మాట్లాడినారు. సెలబ్రిటీస్ పోలీసుల మీద జరుగుతున్న చర్య తప్పు అని చెప్పి విభేదించినారు. ఏమైనారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు మాట్లాడలేకపోయినారు? పద్మశ్రీలు పద్మవిభూషణ్లు పోతాయనే, అవి పోలే ఇచ్చిన తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలు, ఐటీలు
లేకుంటే సిబిఐలు రైడ్లు చేస్తారనే? మీరంతా సినిమాల్లో హీరోలుగా ఎందుకు అయ్యా చేసుకుండేది? మేము కొండవీడి దొంగ సినిమా అప్పుడు చూస్తా అంటే దాంట్లో ఆమె కథరా చెప్తా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పుడు వస్తాడమ్మా అంటే వస్తాడమ్మా, వాడు తెల్ల గుర్రం మీద నల్ల ముసుగేసుకొని నల్ల కుక్కేసుకొని వస్తాడంటే ఓ బ్యాక్గ్రౌండ్లో ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు అని వస్తాడు పాట. ఇప్పుడు ఎవడున్నాడు? విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఆడ కొడుతుంటే, తన్నలు తింటూ ఉంటే, మాట్లాడలేని పద్మ విభూషణ్లు, పద్మశ్రీలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారంతా. మళ్ళీ మీరు సెలబ్రిటీలు అనేది ఎందుకు, మిగతాలు ఎందుకు మాట్లాడాలా? సామాజిక స్పృహ లేని వాళ్ళు మీరు ఎందుకు అవుతారు సెలబ్రిటీలుగా? దాంట్లో ఏదో మాట్లాడినారని ఒక 15 ఏళ్ళ ఆడపిల్లలుగా ఇన్స్టాగ్రామ్లలో ఉన్న వాళ్ళు ఒక బండబూతులతో తిట్టిస్తున్నారు వాళ్ళను. మన రాష్ట్రంలో కూడా అది అలవాటే, ఎవరు మాట్లాడతారో వాళ్ళను బండబూతులు తిట్టేయడం అలవాటు. వీళ్ళకి పార్టీ ఆఫీసులు నెట్వర్క్ నడిపించేసి కూడా దానిల మీద బాధలు రాలే, తలకాయలు పగలగొడుతున్నారు. రోడ్డు గడ్డంగా నిలబడి ఈ దేశం కోసం అని చెప్పి నిలబడిన వాళ్ళ మీద కొడుతున్నా కానీ, ప్రైవేట్ వాళ్ళతో కూడా కొట్టించినా కానీ వాళ్ళని చూసి చెల్లించిన పాపం. మోడీ గారిని చూసి చెల్లించే, మోడీ గారు అతనికేం ఇది కాదు, క్షమించినానని చెప్పినది మిమ్మల్ని. మీరు నా మీద ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడినా కానీ మిమ్మల్ని క్షమించినానయ్యా అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నేను అమరావతి దోచుకున్నా కానీ మీరు చూసినట్టుకున్నారు కాబట్టి అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండండి అని లేచి క్లాప్స్ కొట్టండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో. ఎవడు ఓపెన్ చేసినారు, ఎవరు స్టార్ట్ చేసినారు, ఏంది చేసినారు? కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. నేను ఇప్పుడే చూస్తాను, బీహార్లో బై ఎలక్షన్ జరుగుతుంది. మొన్న కొత్తగా అయిన బీజేపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేసి బీజేపీ ప్రెసిడెంట్ అయినాడు, నబీన్. ఈరోజు రిజల్ట్స్ 5వ రౌండ్లో 6వ రౌండ్లో అయిపోతే ప్రశాంత్ కిషోర్ చేతిలో వెనకంజలో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ చేతిలో వెనకంజలో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరు నాకేం చుట్టాలేం కాదు.